సఖు, ఇంతకంటే నాకు విషం ఇచ్చి చంపుండాల్సింది. ఈ రాక్షసుడు మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేశాడు. గుళ్ళో నుంచి పాండురంగడి విగ్రహాన్ని తీసుకెళ్లాడు. మీ అమ్మని నాన్నని రాత్రి పగలు ఇబ్బంది పెట్టాడు. వాడు మనందరి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు. అలాంటి నీచుణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? బామ్మ, కారణం లేకుండా నేను ఎందుకు పెళ్లి ఒప్పుకుంటాను? చూడు, నేను ఈ వివాహానికి గనక ఒప్పుకోకపోతే మన పాండురంగడు ఎప్పటికీ గుళ్ళోకి రాడు. అంతేకాదు, బాగా గుర్తుంచుకో, నా గురించి ఎవరితోనైనా చెప్పేది అనుకో, మీ అమ్మ నాన్నలు ప్రాణాలతో ఉండరు, పరలోకానికి వెళ్ళిపోతారు. లేదు బామ్మ, ఇంతకు మించి నేను నీకేమి చెప్పలేను. నీకు చేతులెత్తి దండం పెడతాను. ప్రశ్నలు వేసి నన్ను వేధించకు. నాకు అడ్డురాకు బామ్మ, దయచేసి అడ్డురాకు. పాండురంగ, ఈ వయసులో నాకెందుకింత పెద్ద కష్టాన్ని ఇచ్చావు స్వామి? ఈ ముసల్ది ఏం చేయగలదు చెప్పు? వద్దు వద్దు వద్దు, ఈ పెళ్లి జరగకూడదు. పాండురంగ, మా సఖుకి నువ్వు యోగ్యుడైన వరుణ్ణి చూపించకూడదా? ఎందుకు ఇలా చేసావు?